హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సండే అనమాట. పొద్దున్నే ఒకటి హౌస్ షిఫ్టింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. తెలిసిన సార్ వాళ్ళదనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ కొలిక్. ఇక్కడ అంటే బర్కత్పూర ఉంది కదా, కాచిగూడ బర్కత్పూర నుంచి మలక్పేట, అక్కడి నుంచి అక్కడికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే హౌస్ షిఫ్టింగ్ అనేది చేయాలన్నమాట. అయితే దానికి ఏమైందంటే ఒక బండి సరిపోదని చెప్పారు. ఆల్రెడీ మా ఫ్రెండ్ది బండికి అయితే చెప్పిన, సేమ్ నాలాంటి బండి అనమాట, బడదోస్, మీకు తెలుసు అందరికి, మహేష్. ఆ పిల్లాడైతే ఇప్పుడు వస్తున్నాడు. నేను ఇప్పుడు అమాలి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వాళ్ళు వస్తే నా బండిలో ఎక్కించుకొని బయలుదేరాడే. అయితే హౌస్ షిఫ్టింగ్ అనేది నిన్ననే మాట్లాడేసిన, నిన్ననే సాయంత్రము మాట్లాడేసి పెట్టేసిన అనమాట. ఓకేనా? ఇంకేంటి సంగతులు? పొద్దున్నే హౌస్ షిఫ్టింగ్ అయితే వెళ్తున్నా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వచ్చేసి అందరు ఏమైంది? వచ్చి అందరు రాలేదా? దీనితో పాటు ఇంకొక ఉన్నారు, ఇంకో ఎంతమంది? నలుగురు. మీరు ముగ్గురు ఉన్నారు. ఇంకొక మనిషి వస్తే బయలుదేరాడు అనమాట. ఇంకెందుకు లేటు, మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో మొత్తం క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఈయన పేరే తెలుసు, మీ అందరు తెలుసు, నా ప్రతి వీడియోలో ఉంటాడు. ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ చేసినట్టే కంపల్సరీ నరేష్నే పిలుస్తా. ఎందుకంటే ఆయన అంటే నాకు కొంచెం నచ్చుతుంది. ఎందుకంటే ఆయన పనితీరు కానీ బాగుంటది. ఎందుకంటే సామాన్లు దించడం, ఎత్తడం కానీ జాగ్రత్తగా చేస్తారు కాబట్టి నేనైతే ఎక్కువ శాతం అయితే వీళ్ళనే ప్రిఫరెన్స్ ఇస్తా. ఈయనతో పాటు వచ్చే నలుగురు కూడా ఎవరైనా సరే మంచి వాళ్ళనే ఎంచుకుంటాడు ఆయన. ఈయన ఒక గ్రూప్ లాగా మెయింటైన్ చేసినమాట. హౌస్ షిఫ్టింగ్ చేయాలంటే నరేష్నే పిలుస్తా. ఎందుకంటే మేము ప్యాకింగ్ లేకుండా చేస్తాం కాబట్టి వీళ్ళు మంచిగా చేస్తారు. లోకల్ కాబట్టి ప్యాకింగ్ అవసరం లేదు. కొంతమంది ప్యాకింగ్ గురించి అడుగుతారు కానీ ప్యాకింగ్ లేకుండా మేము షిఫ్టింగ్ చేస్తాం కాబట్టి మంచిగా చేస్తారు. వీళ్ళు వర్క్ బాగా చేస్తారు. అందుకనే వీళ్ళనే పిలుస్తారు అనమాట. ఓకేనా? ఒకసారి హాయ్ చెప్పండి నరేష్. అనమాట మాకు అందరికి. నా పేరు శ్రీను, భాస్కర్, మీ అందరికి మేస్త్రా? అడ్డ మీదనే మేస్త్రి. అవునా? నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు, మందు కొట్టొచ్చావా? ఒక సంచి మొత్తం తీసినవా? నీ సైడ్ కు చెయ్యి పెడితే వెళ్తుంది. అది ఛార్జర్ కోసం దూలాడుతుంది ఫ్రెండ్స్. ఇగో ఛార్జింగ్ కోసం దూలాడుతున్నాడు ఈయన. సంచి మొత్తం తీసిన అలాగించి లెఫ్ట్ సైడ్ ఆపేద్దాం. ఇక్కడ మా టిఫిన్ సెంటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ పొద్దున్నే నరేష్ టిఫిన్ చేసిపోదామా? ఓకేనా? మరి మీరు ఇలా ఏం కిరాయి కొడుతున్నారు, ఏం చేస్తారు అనేది కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే కామెంట్ కంపల్సరీ చేయండి. ఎందుకంటే లోకల్ హౌస్ షిఫ్టింగ్ కదా, మేమైతే ప్యాకింగ్ లేకుండా చేస్తాం. మంచిగా నీట్గా హౌస్ షిఫ్టింగ్ అనేది. కొందరు ప్యాకింగ్ చేస్తే ఎక్కువ, అంటే ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. మాది ప్యాకింగ్ చేసి అవన్నీ చేసి తీసుకుంటే కనుక దాదాపు ఎక్కువ ఉంటుంది. దానికి ఖర్చు అలాగా ఉంటుంది. ప్యాకింగ్ లేకుండా చేస్తాం కాబట్టి ఖర్చు తక్కువ ఉంటుంది. అట్లా అనమాట. అట్లా ప్రిఫరెన్స్ ఎక్కువ, మనకు తెలిసిన వాళ్ళు ద్వారానే ఎక్కువ కిరాయిలు వస్తాయి. ప్యాకింగ్ లేకుండా వస్తాయి అనమాట. నీట్గా జాగ్రత్తగా చేసి ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టి భద్రంగా వస్తాం అనమాట. అందుకే మనకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళ ద్వారానే హౌస్ షిఫ్టింగ్ అనేది ఎక్కువ వస్తాయి. తెలిసిన వాళ్ళ ద్వారా. కొత్తగా అయితే నాకైతే అడ్డ మీదకి వచ్చి మాట్లాడుకున్నది వేరే. కాకుంటే ఒకసారి చేస్తే హౌస్ షిఫ్టింగ్ వాళ్ళు సంవత్సరాలు కానీ గట్టినే గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫోన్ చేస్తుంటారు అనమాట. సో అట్లా అవే ఫోన్లు నాకు వస్తూనే ఉంటాయి కిరాయిలు. ఈ సంవత్సరం చేసినా మళ్ళీ సంవత్సరం చేస్తాను, మళ్ళీ సంవత్సరం చేసినా, ఎప్పుడు కాల్ చేసినా ఖచ్చితంగా నాకే చేస్తాను. ఎందుకంటే నేను చేసే పని విధానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి నాకే చేస్తాను అనమాట. ఓకేనా? మర్చిపోకండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా? సపోర్ట్ చేయండి కొద్దిగా. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకెళ్తా. అందుకనే చెప్తున్నా, మరీ చెప్తున్నా, ప్లీజ్ సపోర్ట్ మీ. బండి కూడా వచ్చేసింది, ముందుకు ఆపిన అనమాట మహేష్. ఇక ఇంట్లో ఇద్దరు ఎక్కుతున్నారు, అందులో ఇద్దరు ఎక్కుతున్నారు అనమాట. ఎందుకంటే బయట చలి బాగుంది.
తీస్తున్నా బయట చలి బాగుంది కదా అందుకని లోపలికి అందులో ఎక్కువరే పైల్ మందుడు అసలు పైల్ మన మంచి ఇద్దరు అందులో ఎక్కువరే ఇద్దరు అయితే పోతురయ్యా అక్కడ అందులోకు బయట వాతావరణం చల్లగా ఉంది పాపం ఎందుకు అనవసరంగా బయట పడితే చలసలికి వణుకుతారు పోయేది 15 నిమిషాలతోనే కానీ వణుకుతారు ఓకేనా మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము ఓకేనా బయలుదేరుదామా ఓకే డీజిల్ మొత్తమే లేదన్న కొట్టుకుంటాము అసలు అట్నే తిరుగుతున్నా అడ్డ మీదకి ఇంటికి 2 రోజుల నుంచి అట్నే తిరుగుతున్నా డీజిల్ అయితే కొట్టుకుంటుంది అట్లనే మిమ్మల్ని అవసరం పోతున్నాం ఒక మధ్యలో ఆగిపోతే కష్టం ఎందుకు అనవసరంగా మా ఇంట్లో కొట్టుకుంటాం కదా ముందే ఎందుకంటే ఇప్పటికి మా ఇంటికి నుంచి ఆడికంటే దాదాపుగా 3 రోజుల నుంచి అయితే 6 కిలోమీటర్లు వెళ్తాం డీజిల్ కొట్టుకున్నాక కూడా ఒక 50 కిలోమీటర్లు పోవచ్చు కానీ ఎందుకు రిస్క్ ముందే కొట్టించుకొని పోతే అయిపోతుంది కదా అన్నా డీజిల్ కొడతా నువ్వే ఒక 500 కొట్టు కొట్టు డీజిలేగా కొట్టేది ఏ नहीं वीडियो बना रहे आपका पेश नहीं है पेश नहीं आ रहा कहीं को डर रहे जी आपका पेश नहीं आए थे अपना यूट्यूब चैनल है ठीक है हाँ मेरा यूट्यूब चैनल है सब्सक्राइब कर लो कभी कभी आते हैं हाँ बोलो जी क्या बोल रहे अच्छा ठीक है ఓకే డీజిల్ అయితే కొట్టించేసిన డబ్బులు వేయలేదు ఇంకా డబ్బులు అయితే ఇస్తా Let's blow it all 부서진 꿈과 상처 모든 것이 두려움 Yeah, we'll fix everything 나의 손길은 너에게 다가가 감추인 날개를 높이 들어 I wanna ఫస్ట్ అయితే ఒక బండి లోడింగ్ అయితే పెట్టేసినాం నా బండి పక్కకు పెట్టేసిన ఒక బండి లోడ్ అయినాక ఇంకొక బండి లోడ్ చేస్తాం ఓకేనా ఇదే అపార్ట్మెంట్ అనమాట లోడింగ్ చేసేది మన అన్న అయితే ఒక్కొక్కటిగా ప్యాకింగ్ అయితే వాళ్ళు రెడీ చేసి పెట్టారు ప్యాకింగ్ లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు అన్న వాళ్ళు అయితే లోడింగ్ అయితే ఫాస్ట్గా చేస్తున్నారు ఒక్కొక్కటిగా నేను వీడియోని జర లేట్ చేసిన ఓకేనా ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది వీడియో ఒక దాని మీద కూడా పెట్టు మహేష్ కాటన్ బాక్స్ జర బాగానే ఉన్నాయి ఒకటే సైజు తీసుకురాకురి జర అన్ని సైజులు తీసుకురారి ఇట్లాంటి ఇంకేనున్నాయి ఇలాంటి బాక్సులు ఇంకేనున్నాయి 5 ఉన్నాయా వేసి ఓకే गार्डन लेवल नहीं హలో మూటలు చేస్తుంది ఆడ మార్క్స్ ఎందుకంటే తర్వాత ఇబ్బంది అవుతుంది అట్లా మూటలు వేస్తే లేకుంటే ఏమైనా మూటలు మెల్లగా జర గోడలు దాకనియద్దు స్క్రాచెస్ పడుతుంది అసలైన టాస్క్ ఇదే అనమాట మాకు ఎందుకంటే గ్లాస్ ఐటమ్ కదా
కింద మడప పెట్టనా డైనింగ్ టేబుల్ ఇది పైన మడప కింద మడప పెట్టు ఏ వద్దు స్పేస్ ఎక్కువ అవుతుంది వెయిట్ చెప్తా జాగ్రత్త పెట్టు కన్నుమంటది మూల పోతుంది మెల్లగా ఓకే నిలబెట్ట దగ్గర జరుపు నరేష్ మహేష్ రైట్ ఇగో ఒక తాడు ముక్క తీసుకురా నరేష్ ఇక్కడ పరుపు పెట్టినాం అనమాట బండికి ఫస్ట్ పరుపు పెట్టినాం తర్వాత ఇంకొక పరుపు పెట్టేసి తాడు కట్టేస్తాం ఆ తాడు తీసుకురారు జరా ఒక బండి అయితే 90% అయిపోయింది ఇంకో 10% అయితే లోడ్ అయిపోతుంది ఒక బండిది తర్వాత నా బండి లోడ్కి అయితే పెట్టేస్తాం అన్నమాట ఇప్పుడు ప్యాకింగ్ మొత్తం బస్తాలకు కడుతురు కదా తాడు చిన్న తాడు అది తీసుకురా నరేష్ బస్తాలకు కడుతురు కదా ఆ తాడు తీసుకురా ఏది పెట్టేస్తావా ఈ ట్రంక్ పెట్టే దీనికి దాకుతుందేమో ట్రంక్ వద్దు జారుతుంది అది కిందనే ఉండాలి సరే సైడ్ పెట్టది సైడ్ పెట్టు ఒక బండి అయితే ఫుల్ అయిపోయింది 100% నిండా నింపేసిన మొత్తం ఏం సామాన్లు బాబా దాదాపుగా ఇప్పుడు నా బండి 10 ఫీట్లు ఈ బండి 10 ఫీట్లు అంటే 20 ఫీట్ల లోడు 20 ఫీట్ల బండి లోడు ఓకే పైన అయితే పరుపు అయితే వేసేసాను ఎందుకంటే గాలికి ఎగరకుండా సామాన్లు అన్నిటికీ తాడేయాలంటే వేయలేము ఒకటేసారి పరుపు వేసేసి తాడేసేస్తే సరిపోతుంది నా బండికి అవుతుంది కాటన్ బాక్స్ లో టీపై ఏదో కొన్ని పెట్టించేలా ఒక నిమిషం గుంజు మూడో పండుగ వేస్తుంది పానర్లా సీట్ బండి చేయగానే పచ్చ సంచా పడుతుంది డ్రైవర్ సీట్ అవతల సైడ్ ఉంటుంది నా సీట్ బండి చేయి ఇంకేమైనా ఇక్కడ లాస్ట్ వరకు అది ఇచ్చేసారా అది ఇస్తారా వండ పెడదాం 5 ఫీట్లు డెలికేట్ అది ఇరిగిపోతుంది వద్దులే వద్దులే ఆ బ్యాగ్ ఏంటి మరి ఆ బ్యాగ్ లేకపోయి ఆ బ్యాగ్ లేకుంటే సిలిండర్ కూడా వస్తే పడేయడం సిలిండర్ ఇట్లా ఇచ్చేది రైతాం ఇక్కడికి వెళ్ళలేదు క్యాబిన్ పైన పడతాడా పెట్టు ఫ్రిడ్జ్ ఉండండి అది సిలిండర్ ఖాళీదా ఇది నిండు వద్దు ఇప్పుడు మన బండి అయితే ఓకే ఉండండి చూసారు కదా దాదాపు ఒక 3 ఫీట్ల హైట్ ముందుకు ఎందుకంటే ఈ పక్కకే కాబట్టి నో ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు డోర్ అయితే ఓపెన్ చేయలేదు నా బండి కూడా పెట్టేసినాం లైన్లో అది స్టార్ట్ చేసినాం మంచం ఇచ్చేసి మంచం హెడ్ ఇరన్నా
కింద పెట్టి ఆ గోడ కానీ అది కాదు అది అక్కడ ఏమో ఇక ఈ మంచం అయితే ఇది డబుల్ కట్ మంచం అనమాట. ఇట్లాంటిది సేమ్ 3 ఫీట్లది ఇంకా ఇంకోటి ఉందన్నమాట. కానీ ఏమనుకున్నాను, సామాన్లు మాత్రం బాగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి సామాన్లు అయితే. దాదాపు ఇప్పుడు నా బండి 10 ఫీట్లు, మహేష్ బండి 10 ఫీట్లు, అంటే 20 ఫీట్ల బండి. కాకపోతే వెడల్పులో 6 ఫీట్లు ఉండదులే, కానీ 5-8 ఇంచులు ఉంటుంది, 5 ఫీట్ల 8 ఇంచులు ఉంటుంది. కానీ సామాన్లు మాత్రం బాగానే పడుతున్నాయి, చాలా ఉన్నాయి సామాన్లు అయితే. కానీ ఆ సామాన్లు మిలిగితే మిలగొచ్చు, ఒక టాటా ఏస్ అంతా, లేకుంటే ప్యాగో బండి అంతా మిలగొచ్చు మిలిగితే. ఇంకా పైన ఇలాంటిది ఒకటి ఉంది, ఇగో డైనింగ్ టేబుల్ స్టాండ్ ఉంది, ఈ టేబుల్ ఉంది, పైన ఇంకో చిన్న బీరు ఉంది, దివాన్ ఉంది, అంతే. ఇక చిల్లర ఐటమ్స్. ఒక వాషింగ్ మిషన్ ఉంది, పైన కూలర్ ఉంది. ఓకే, ఇప్పుడైతే లోడ్ అయితే అయిపోయింది 2 బండ్లు. ఇక బయలుదేరుతున్నాం. ఇక ఇది అన్లోడింగ్ వచ్చేసి కొత్తపేట దగ్గర అనమాట, కొత్తపేట మార్కెట్ దగ్గర అనమాట. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి అయితే ఆగినాము. మన బండ్లు అక్కడ ముందుకు 2 బండ్లు పక్క బండి పెట్టేసి. జరగండి, అయిపోయిందా టిఫిన్? అయిపోయిందా టిఫిన్? టిఫిన్ అయితే అయిపోయింది. ఒక్కొక్కరు 2 దర్శిరు, 2 టిఫిన్. ఇంకా రాగలు బాగా అయింది. 9 అయింది, 9, 10 అయింది కదా. అన్నం తినే టైమే, అందుకనే ప్లేట్ సరిపోదు. ఇక అన్నం తినే టైం అయింది కాబట్టి అందరూ 2 ప్లేట్ తిన్నారు, అయిపోయింది. సరే, మొత్తం మీద అయితే ఇదే బిల్డింగు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే సామాన్లు దించాలి. ఈ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాము. ఈ కార్ అడ్డం ఉంది, ఆ కార్ అయితే తీయడానికి లోపల వెండి సార్. కార్ తీసినాక బండి రివర్స్ పెట్టేసి సామాన్లు అయితే దించుతాం. ఆయన ఏదో సైగా చేస్తుండ్రు, కార్ తీయాలనే ఏమో. వాళ్ళ డ్రైవర్ ఉన్నాడో లేడో చూద్దాం, మనమే తీద్దాం లేకుంటే. సో గైస్, మొత్తం మీద అయితే అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసిన బండి అయితే ఇప్పుడైతే సామాన్లు అయితే దించుతున్నాం అనమాట. ఎందుకంటే అందియాలి వాళ్ళకు కొంచెం, ఎందుకంటే వాళ్ళు 4 ఉన్నారు కదా, జోడి అనమాట. ఇద్దరు సామాన్లు పట్టుకొని పోతారు కాబట్టి మన సామాన్లు అందిస్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా. ఓకేనా? 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. 2 మంచాలు ఉన్నాయి, ఒక బీరు ఉంది, ఇంకోటి చిన్నది ఉంది కబోర్డ్ లాంటిది, అది కూడా మంచమే. ఒక్కని ఎత్తుకొని వాళ్ళు ఇది ఒకటి ఈపులు ఎత్తుకోవాలి, జిక్లు ఎగరాలి పైకి. ఇప్పుడు మెయిన్ ఈ పెద్ద మంచం ఒకటే ప్రాబ్లము, ఎందుకంటే మెట్లేమో చిన్నగా ఉన్నాయి, అది ఎట్లా తిరుగుతుందని ఆలోచిస్తున్నాము. ఇట్లా పైనుంచి తీసుకుందాం అనుకుంటాం కానీ ఇక్కడనేమో పెంకులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళాలి. అటు వాళ్ళకి డ్యామేజ్ కాకుండా ఇటు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త తీసుకొని పోవాలన్నమాట.
చూసారు కదా మెయిన్ ఇవే అనమాట మనకి పెద్ద ఐటమ్స్. ఆ బండ్లు అయితే అన్ని కాటన్ బాక్సులు చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. మెయిన్ ఈ 2 మంచాలే కింద ప్రాబ్లం ఉన్నాయి. మెట్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించవలసి వస్తుంది. లేపాలి చూడు ఇక్కడ నుంచి వద్దు మెట్ల మీద తిరగాలంట. అయితే మెట్ల నుంచి తీసుకొని పోదామని నిర్ణయం తీసుకురు. ఎందుకంటే కింద నుంచి పోవడమే మంచిది. నరేష్ జాగ్రత్త. అన్నీ ఇది వేసింది ఒక ఎత్తు, ఇది ఒక్కటి ఒక ఎత్తు. కరెక్ట్ మెట్లు 3 ఫీట్లే ఉన్నట్టునే మంచం కూడా కరెక్ట్ లెఫ్ట్ 3 ఫీట్లే ఉంది. ఈజీగానే పోతుంది కదా. కానీ 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 మెల్లగా మెల్లగా మెల్లగా. అరే అరే జాగ్రత్త బాబు. అంత చేసింది ఒక ఎత్తు, ఇది ఒక్కటి ఒక ఎత్తు. ఇక కథ ఇది అది పోతే మళ్ళా మన పైసలు అటే పోతాయి. అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. కాల్ అయిపోయింది చూసారు కదా. మొత్తం మీద కాల్ అయితే అయిపోయింది. ఇక లాస్ట్ ఇక ఈ ఫైనల్ ఇది ఒక్కటే ఉంది. అబ్బో మెల్లగా మెల్లగా 2 కర్రలు తిప్పు. నేను ఒక కర్ర కూడా కాదు. ఈ మొక్కలు ఒకటే ఉన్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. ఇక కంప్లీట్గా అంతా అయిపోయింది వర్క్ అయితే. సో గైస్ మొత్తం మీద కంప్లీట్ అయిపోయింది ఈరోజు హౌస్ షిఫ్టింగ్. వీడియో చూసారు కదా. ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది.